9 నంబర్లోడా దివాకర్ రెడ్డి దక్షన్లో నువ్వు అన్ని పదవులు చూసినవురా రే. ఏ ధర మాట్లాడతావు లయ్యాస ఫోన్ కూడా కొట్టలేదు. నాకేమట్టింది నువ్వు ఒక లుచ్చా నా కొడుకులే కాదురా. ఏమేం మాట్లాడతావురా పనికి మళ్ళీ నా కొడక్క. ఎన్నిసార్లు నువ్వు ఎంపీ ఎమ్మెల్యే నీకు మున్సిపాలిటీ గురించి తెలుసరా నా కొడక. ఎట్లా చేస్తున్నా 24 కోట్లకు వేస్ట్ తీసుకుపోయిందండి. రారా పనికి మళ్ళీ నా కొడక్క, పనికి మళ్ళీ నా కొడక్క రారా. 15 ఏళ్ళ కింద నేను వేసినారట మిషనరీ నా కొడక్క. పనికి మళ్ళీ నా కొడక్క ఏమో అనుకోండి కదరా నిన్ను లా చేసినావు నువ్వా. ఎట్లా పెడుతున్నావు 24 కోట్లు? మీ అమ్మ సొమ్మ మీ అబ్బ సొమ్మ నీ సొమ్మరలే అంత ఈజీగా పెడితే రారా నా కొడక ఈడ్చుకొస్తా. ఈడికొచ్చి మిషన్ చూపిస్తా. 15 ఏళ్ళ కింద పెట్టిన మిషన్ చూపిస్తారా నీకు? నువ్వు నా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావా? సిగ్గులే నా కొడక. ఎట్లా తింటారు 9 కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే? నీకు సిగ్గులేని నా కొడక్క, సిగ్గులేని నా కొడక్క. ఆసుపత్రుల్లో అది పారిశుద్ధ కార్యక్రమాలకు ఏదో కోటా ఇస్తారా, దాంట్లో నీకు నెలకు 5 లక్షలు తెచ్చినావురా. రే గలిజి నా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావులే. లుచ్చా నా కొడక్క ఏమనుకున్నాను నువ్వు నన్ను? మెడిదెబ్బలు తింటావు. రే గుచ్చుకోట గల్లు ఏం చేసినావురా నా కొడక? నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరప్ప సొమ్మురా? గుంతలు పెట్టి లోపలి దూరి మా మైనన్ని కొట్టి మాది నాగిరెడ్డి కొట్టలే నువ్వా? గల్లీకి లజ్జా కొడక నోరు తెరచద్దు. ఇంటికాడ ఎక్కిస్తుందా కొడక్క నిన్ను. పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ ఎంతో చెప్తారా నీకులే. నేను రికార్డు చూపిస్తా నా కొడక్క. ఇగో నీ భూములు గవర్నమెంట్ భూములని నీ పేరుతో చేయించుకున్నావు లేదా? వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా. మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా. పనికి మాల నా కొడక్క. ఇంట్లో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఏమ్రా? ఆ రోడ్లో కళ్యాణం ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాపం, ఆయన కాంట్రాక్టర్. నువ్వు కొట్లే నువ్వు సాచాగాడు అనుకుంటున్నావులే. ఐటీ ఇది నేను ఇప్పుడు బయట తీస్తా. మీ పక్కన ఐటీ అది ఉంది ఐటీఐ వస్తా. 4వ తేదీ 5వ తేదీ వచ్చింది అమ్మ. మీ గేట్లు అన్ని పలకొడతా. రికార్డు తీసుకొచ్చి పలకొడతా. ఏం రా నువ్వు కూడా మాట్లాడుతావురా నా కొడక్క? ఏమనుకుంటున్నావురా? ఏం పీకుతారా? నువ్వేం చేయలేవు నా కొడక్క. ఏమంటే ఆ తాడిపత్రి ఆ అనంతపురంలో తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు. ఏమన్నా కొందరికి ఏమన్నా మ్యాచ్ ఫిక్షన్ ఉందా? నోరేం తెరచడంలే. చంద్రబాబు నాయుడు నోరు తెరుస్తారు, ఎవరినన్నా నోరు తెరచడంలే. అంత ఏదో తాడిపత్రి కార్యకర్తలు నోరు తెరుస్తున్నారు లే. ఏంద్ర నీ కత్త? నువ్వు గుత్తి రోడ్లు ఏం చేసినావురా? శెట్టిగారిది 30 సెంట్లు కొట్టలే. లే ఏం సాధ్యం నా కొడుకురా నువ్వు? ఏం సాధ్యం నా కొడుకురా? ఆడ దీంట్లో లతంగా శాతం ఎందుకు వారి షాప్ అట్లే ఉంది. వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు 4-5 కోట్లు కొడుతుంది. నేను చెప్తా చూడు నా కొడక. నీకు పోయినసారే నీకు టికెట్ నీకుండా పోయినారా? ఎందుకు ఇచ్చినారో తెలుసరా నీకు? ఆయన పెద్ద ఆయనలే ఎదురెడ్డి అన్న బంధుత్వంతో నీకు ఇచ్చినారు. సిగ్గులే. అన్నేళ్ళు పనిచేసి 23,000 ఓట్లతో ఓడిపోతావా? ఆ కొడక మేము తెలుగుదేశం
మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్ లో కూడా నా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా, ఒక్కసారి ఏదో ఓడిపోయాను, అది 6,500 ఓట్లతో ఓడిపోయినాం. తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా, నువ్వు మా గురించి మాట్లాడతావా? మాట్లాడరా. నువ్వు గనక మొగోడివైతే నువ్వు మాట్లాడు. తెలుగుదేశం మీద కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, లోకేష్ గురించి కానీ ఈ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు, నేను కొట్టే కూడా దిక్కులేడు రే, మళ్ళీ దిక్కి నేనే. ఎవడరా నీకు? ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా? నోరు మూసుకో నా కొడక్క, నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా. ఈ భూమి ఎవర్రా చెప్పురా? మీ నాయన ఇచ్చినాడా లేదా మీ తాత ఇచ్చినాడా? నువ్వు యాడ్ నుంచి వచ్చింది నాకు తెలియదు. మీ అమ్మ మా అక్కరా చుడుతుడి నుంచి వచ్చింది. అమ్మ సమాజ్ చేస్తారులే. కూయిరా ఈసారి కూయిరా, తెలుగుదేశం ఉంది కూయిరా. నువ్వే కాదు నా కొడకల్లా అందరికి చెప్తారా ఈ పొద్దు. మమ్మల్ని తిట్టేప్పుడు లేదు ఆడికిపోయింటురా, ఇసుక అంత తోలరు కదా, ఆడికిపోయింటు రా పొద్దు. నేను ఈ గవర్నమెంట్ లో కూడా ఇసుక తోలితే నేను పట్టించి నా కొడుకు లాస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డాడు రా. బుడుబొక్కలు నా కొడక్క లే. నువ్వు ధర్మారావు తాడిపత్రుడు కూడా వెనకేసినావు అంటే వాడికి వీనికి అవుతాయి. నేను ఇంతవరకు ధర్మారావు నుంచి మాట్లాడలే, వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని. ధర్మారావుని కూడా చెప్తానా, నువ్వేమేమి మాట్లాడిపోయినావురా? ఇంకా ఉందిరలే ధర్మారావు, మీ అమ్మాయిడు ఉంది, మీ నాయన ఇంకా మర్చిపోలే. వెంకట్రామ్గా వెంకట్రామ్గా ఊరిపిస్తాడు ఆ కొడక నిన్న. ఐటీఐకి ఖచ్చితంగా నేను తీసుకుంటా, నువ్వు మీ అబ్బకు చెప్పుకోవాలా. చెప్తా నిన్న ఏమరా ఏమనుకుంటాను? యాక్సిడెంట్ ఫ్లైయాష్ ఏం చేస్తారు నీకు? ఫ్లైయాష్ గురించే నాకేడ కబ్జాలు లేవులే. ఏం చేస్తారే మొత్తం పోగొట్టరే. నేను కేర్ కూడా చేయను. డబ్బులు నాకు ఆశ ఉన్నట్టు ఎంతో తప్పించింది నీ మాదిరి. నా కొడక నీకుంది నాతో. నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా అయ్యా, తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా, నోరు తెరవండి. చేదు కాకపోతే నోరు మూసుకొని ఉండండి. ఎందుకు అట్లున్నారు అందరూ? ఎందుకు అట్లున్నారు? అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి పాపం ఆయన విజనరీ, ఆయనకు వేరే కావట్లే. ఎట్లా నా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకోవాలనుకుంటారో నాకు కూడా అట్లే ఉంది. తాడిపత్రిని నేను ముందుకు తీసుకోవాలని ఉంది, కానీ నేను మొదలు పెట్టానంటే ఏమే ఆయన విజనరీ. ఎట్లంటే అట్లా వాగితే ఊరుకుండే పరిస్థితి లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి. ఆయనకు కోపం లేదు, పాపం లేదు. ఎవరు ఏమన్నా అనిపించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు? చేత కాక కాదు. ఆయన విజనరీ ఒకటే. నేను ఎలా అయినా సరే నేనున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి. ఏందా ఆయన 24 గంటలు 360 రోజులు పనిచేస్తున్నాడు. ఆయన ఏమొకటే, ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే. ఆయనకి అన్ని లేక కాదు, ఆయనకు కోపం ఉంది, తాపం ఉంది, రోషం ఉంది, అన్ని ఉంది. అవన్నీ పక్కన పెట్టినాడు. నాకు ఉంది విజనరీ, కానీ నాకు ఈ రెండు కూడా ఉన్నాయి. తాపం ఉంది, రోషం ఉంది, కొట్టేది కూడా చేతనవుతుంది. మంచి అంతవరకే. నోరు పారేసుకుంటావా నా కొడక? నువ్వు నోరు పరుచుకుంటావులే భద్రం నా కొడక్క. నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటారేమో. అయ్యా, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీద.
డాడీ మాట్లాడిస్తారు కదా యా ఊర్లో ఇచ్చాక మనల్ని సతాయించలే ఎంత సతాయించినారు మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు ముందుకు రండి నాయకులారా ముందుకు రండి